డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆ బాధ్యతలను స్వీకరించే పనిలో మంత్రులుండగా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీపై కూడా ప్రత్యేకంగా చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు చంద్రబాబు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోనున్నారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆ బాధ్యతలను స్వీకరించే పనిలో మంత్రులుండగా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీపై కూడా ప్రత్యేకంగా చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు చంద్రబాబు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు టీడీపీ అధినేత. కార్యక్రమాలపై బయటకు వెళ్ళినప్పుడు మినహాయిస్తే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా సచివాలయానికి రావాలని, శాఖపై పట్టు సాధించాలని తనను కలిసిన మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, అంటే నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్తున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ రోజు తొలిసారిగా సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తన పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళనున్నారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు వెళ్ళిన తర్వాత పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ముఖ్యంగా ఖచ్చితంగా పార్టీ కార్యాలయానికి ఎటువంటి గ్యాప్ రాకుండా తరచూ వెళ్లేలాగా ఒక ప్రణాళికను అయితే చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నాడు. ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఎటువంటి విఘాతం కలగకుండా రెండింటిని సమన్వయం చేసుకుంటూ రెండింటిని కూడా సమపాల్లో నడిపించేలాగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఒక కార్యాచరణ రూపిస్తున్నారు. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు ఆయన అయితే ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు పార్టీ శ్రేణులను, పార్టీ నాయకులు, కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయం చేసుకుంటేనే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారుల విషయంలో కానీ, అలాగే మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో కానీ అన్నింటిలో కూడా ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ కార్యాలయానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాప్ ఇవ్వకుండా పార్టీ కార్యాలయానికి వెళ్లేలాగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూనే మరోవైపు సచివాలయంలో ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా సచివాలయంలో నిత్యం వెళ్లేలాగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అంటే అధికారులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ఇతర కార్యక్రమాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారులను ఎప్పుడు కూడా ఏదైతే ఆ పనుల్లో నిమగ్నం అయ్యేలాగా చర్యలు తీసుకునేలాగా కూడా ఆయన ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగస్తులు అయితే మాత్రం ఇప్పుడు ఏదైతే గత కొంతకాలంగా కూడా సీఎం రాకను పెద్దగా పట్టించుకునేటువంటి వారు ఇప్పుడు తరచూ సీఎం వస్తారనే నేపథ్యంలో అన్ని కూడా అప్రమత్తంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చాలా లోటు బడ్జెట్ లో ఉన్న నేపథ్యంలో దీన్ని అంతా పూడ్చుకోవాలంటే ఉద్యోగస్తులందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి సహకరించాలంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇటు అధికారులంతా కూడా సంసిద్ధమై ఉన్నామని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా అధికారులతో ఒక సమావేశాన్ని కూడా తన నివాసంలో నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఉండవెల్లి నివాసం నుంచి బయలుదేరి అటు కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. కేంద్ర కార్యాలయంలో ఇటు నాయకులు, అటు ఏదైతే అభిమానులు, కార్యకర్తలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో వారందరితోనూ కూడా ఈ రోజు కలిసి వారితో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.
సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఇక ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ మొదలవుతోంది. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. పురపాలక నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజా ఆరోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఇందులో భాగస్వాములు చేశారు. ఇక 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. ఇక పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సంపత్, ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లకు మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అంటే రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు 230 అన్నా క్యాంటీన్లు నడవడం జరిగింది. అన్నా క్యాంటీన్ల ద్వారా పేద మధ్యతరగతి వారికి భోజన వసతి కల్పించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ విధమైనటువంటి కార్యాచరణతోనే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులతో కూడా ప్రత్యేకమైనటువంటి రివ్యూ నిర్వహించడం జరిగింది. ప్రతి మున్సిపల్ ప్రాంతాలలో కూడా, ఇంపార్టెంట్ నగరాలలో కూడా అన్నా క్యాంటీన్లు ఉండే విధంగా చర్యలు తీసుకొని ఉన్నారు. అంటే గతంలో అన్నా క్యాంటీన్లకు పర్మనెంట్ భవనాలు కూడా దరిదాపుగా 180 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో మరలా ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి పునరుద్ధరణ కార్యక్రమం చేపడతాము, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలానే ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండల స్థాయిలో కూడా అన్నా క్యాంటీన్లకు కార్యాచరణ సిద్ధం చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు అంటే పేద మధ్యతరగతి వారికి 5 రూపాయలకే భోజనం అందించే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా భోజన వసతి కల్పించడము, అంటే టిఫిన్, అలానే భోజనం, అలానే సాయంత్రం డిన్నర్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసినటువంటి మెనూ ప్రకారమే ఉదయం పూట టిఫిన్ ఏర్పాటు చేయటము, ఇడ్లీ, వడ, అలానే పొంగల్, ఇలా టిఫిన్ ఏర్పాటు చేయటము. మధ్యాహ్నం భోజనం అన్నంతో పాటు సాంబారు, ఒక కర్రీ, ఒక పచ్చడి ఉండే విధంగా 3-4 రకాల ఐటమ్స్ తోటి భోజనం ఏర్పాటు చేసే విధంగా ఉండడము. అలానే సాయంత్రం కూడా ఏర్పాటు చేసే విధంగా ఉండటము. అంటే ఇవి ప్రధానంగా చూసినట్లయితే కనుక వలస కార్మికులు, వలస కూలీలు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మధ్యాహ్నం సమయంలోనూ, సాయంత్రం సమయంలోనూ ఒక పూట భోజనానికి 100-120 రూపాయలు వెచ్చించలేని వారు ఉన్నవారు తప్పనిసరిగా క్యూ లైన్లో నిలబడి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి కూడా వసతి కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అంటే ఈ వసతులు అప్పుడు గతంలో ప్రతి క్యాంటీన్లో కూడా అంగరంగ వైభవంగా నడిచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజల నుంచి స్పందన రావటము, మధ్యతరగతి వారు, కూలీలు, వ్యవసాయ కూలీలు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు వినియోగించుకొని ఆనందం వ్యక్తం చేసి 3 పూట్ల కడుపారా భోజనం చేశామనే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పూర్తిగా మూసివేయడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఇప్పుడు ఒక వ్యవసాయ కూలీ కానీ, ఒక కార్మికులు కానీ, ఒక కూలీలు కానీ భోజనం చేయాలంటే 100 రూపాయల మినిమం లేని భోజనం దొరికే పరిస్థితి లేదు. అలాంటిది ప్రభుత్వము పేదవారిని ఆదుకునే సదుద్దేశంతో పెట్టిందే అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్కి మారు పేరు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్గా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరూ 5 రూపాయలు తీసుకుని వెళ్ళి అక్కడ భోజనం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఉదయం పూట టిఫిన్ కూడా ఇడ్లీ, అలానే పూరి, అలానే పొంగల్ అనే విధంగా కూడా ఉదయం పూట టిఫిన్ సెక్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఖచ్చితంగా 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసి 100 రోజుల్లో అన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటము, వాటన్నిటిని పూర్వవైభవం
వైభవం తీసుకురావటము, వాటిలో మళ్ళా గత వైభవంలో ఎలాంటి మెనూలు అయితే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మొదటి 5 సంతకాల్లో 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కాబట్టి అన్నా క్యాంటీన్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మున్సిపల్ పట్టణాలలోనూ అలానే మండల కేంద్రాల్లోనూ ఎక్కడైతే గతంలో ఏర్పాటు చేశారో అక్కడే మరలా ఏర్పాటు చేయడానికి అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. మళ్ళీ పేద ప్రజలకు వాళ్ళ ఆకలి తీర్చే ఉద్దేశంతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు మళ్ళా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. 100 రోజుల్లో 234 అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకి అధికారులకు కసరత్తు ప్రారంభించారు. అవి ఈ రోజు నుంచి ప్రారంభించే విధంగా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడికి ఎటువంటి వసతులు కావాలో అవన్నీ ఏర్పాటు చేసుకొని సెప్టెంబర్ నెల కల్లా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.